తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక ముందడుగు వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు సిద్ధమైంది. అందుకు తగిన విధంగా ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో నిర్మాణమైన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రేవంత్ రెడ్డి సర్కార్ ఎప్పుడు పంపిణీ చేయనున్నది? ఇంకా మిగిలివన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎలా ఎంపిక చేయనున్నది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మిగిలి ఉన్నాయి. ఎంతమందికి కొత్తగా అవకాశం దక్కవచ్చు? ఈ జిల్లాలో ఎన్ని ఇండ్లు మిగిలి ఉన్నాయి అన్నది తెలుసుకునే ముందు మా జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ న్యూస్ పొందేందుకు మా జాగో టీవీని ఫాలో చేయండి. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తయిన ఇళ్లతో పాటుగా వివిధ దశల్లో ఉన్నవి కూడా కలుపుకుని పూర్తి చేయనుంది. మొత్తం 94,204 ఇళ్లకు పట్టాలను లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా వీటిని కూడా ఎంపిక చేసి కేటాయించే అవకాశం ఉంది అంటున్నారు. తెలంగాణలో అత్యధికంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 98,215 ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే 69,771 మాత్రమే పూర్తయ్యాయి. 65,083 మందిని లబ్ధిదారులుగా గుర్తించి పట్టాలను కూడా అందజేశారు. జీహెచ్ఎంసీ సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 12,658 ఇళ్లకు అనుమతులు వస్తే 11,125 ఇళ్లు పూర్తయ్యాయి. వీరిలో 10,806 మందికి పట్టాలు కూడా అందజేశారు. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మొత్తం 12,553 ఇళ్లకు అనుమతులు వచ్చాయి. వీటిలో 7,075 ఇళ్లు పూర్తికాగా ఈ జిల్లాలో కేవలం 1,055 మందిని మాత్రమే లబ్ధిదారులను గుర్తించారు. ఇది చాలా తక్కువనే చెప్పాలి. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ దశల్లో ఉన్న ఇళ్లను గుర్తించి లబ్ధిదారులకు అందజేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక సమయంలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులను గుర్తించి పట్టాలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం తెలంగాణలో మొత్తం 2,30,320 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు పనులు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణం కోసం టెండర్లు పిలిచి పనులను కూడా ప్రారంభించారు. మొత్తం 2,30,320లో 1,60,705 ఇళ్లను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వీటిలో కూడా 1,36,116 మందికి పట్టాలను పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు 36,538 ఇళ్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉంటే మిగిలిన 33,077 ఇళ్లు పునాది, పిల్లర్లు, స్లాబ్ దశలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు పనుల్ని మధ్యలోనే ఆగిపోవడంతో ప్రభుత్వం వారికి నోటీసులు ఇవ్వాలని సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మిగతా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పాత ధరల ప్రకారం పూర్తి చేస్తే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పూర్తి చేసినా మౌలిక వసతులు కల్పించలేదు అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మౌలిక వసతుల కోసం రూ.182 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రేవంత్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జాగో టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి.